మరి మావిగన్ జగన్ గారు ప్రతిపాదిస్తున్న మావిగన్‌లో ఉన్న బలం ఏంటి? దానికున్న వైబ్రేషన్ ఏంటి? ఏమండి మనకి ఒక అమరావతి మనకి స్టేట్ ఒక క్యాపిటల్ అని అనుకున్నాం. అవును. అది యాక్చువల్గా ఏంటి నేను ఈ డీసెంట్రలైజేషన్ 3 రాజధానులు వచ్చింది. అవును. అది నా ఐడియానే. అది 5 అనేది నేను ఎకనామిక్స్ చదువుకున్నవాడిని. ఓకే. డీసెంట్రలైజేషన్ ఆ పరిపాలన ఉండాలని నేను సుమన్ టీవీలోనే చేశానండి ఈ ప్రోగ్రామ్. నేను డిసెంబర్లో చేశాను. ఫిబ్రవరిలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. నేను ప్రతిపాదించింది ఏంటంటే అమరావతి ఈజ్ ఏ క్యాపిటల్, నో డౌట్. అప్పటికి జగన్ గారు కూడా అమరావతిని తీసేలా. విశాఖపట్నం ఈజ్ ఫైనాన్షియల్ జోన్, కర్నూలు ఈజ్ లీగల్ జోన్, కడప ఇండస్ట్రియల్ జోన్, తిరుపతి ఎడ్యుకేషనల్ జోన్ అని నేనే ప్రతిపాదించాను ఫస్ట్ టైం. నేను డిసెంబర్లోనో నవంబర్లో చెప్పాను, అది ఫిబ్రవరిలో వచ్చిందండి. ఇది ఫస్ట్ 5 జోన్స్గా నేను చెప్పానండి. ఆ తర్వాత ఇది వచ్చింది. ఇది టీవీలో చాలా బాగా 10 lakhs వరకు ఏమో చూశారు. 1 lakh 10 lakhs చూశారు. దీనివల్ల ఈ ఐడియాలో నుంచి వచ్చింది. అది కరెక్టే, ఇప్పటికి అమరావతి కరెక్టే. ఈయన చెప్పడం ఏమిటంటే అమరావతి కనుక నేను చెప్పిన స్పెల్లింగ్ చెప్తానంటే ఈ మావిగన్లు గీవిగన్లు అన్నీ కొట్టుకుపోతాయండి. ఈ మావిగన్ అనేది ఇది ఒక కరెక్టేనండి. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన పురాతన చరిత్ర నుంచి చూసినా పోర్టులు డెవలప్ చేశారు. విజయనగర సామ్రాజ్యం కానీ, బ్రిటిషర్స్ కానీ, పోర్చుగల్ వాళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడైతే సముద్రం ఉందో, అంటే షిప్ హార్బర్ ఉందో, నౌకాశ్రయం ఉందో, అందువల్లే మద్రాసు, వైజాగ్, విశాఖపట్నం, కలకట అంత బాగా డెవలప్ అవడానికి కారణం అదే. ఇప్పుడు మచిలీపట్నం ఉంది. మావిగన్ అనేది అది ఇందాక నేను చెప్పాను, ఎన్ అనేది చివరి అక్షరం ఎన్ రావడం అనేది కూడా చాలా మంచిది. ఇరాన్ లాగా మావిగన్. ఆ నెంబర్ ఒక సిస్టంలో 26 నెంబర్ వచ్చిందండి. 26 నెంబర్ అంత ఫాస్ట్గా ఉండదండి. 26 కొంచెం స్లోగా అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవరి మనుషుల పేరులో కూడా 26 వస్తే కొంచెం మొదట్లో అప్ టు 17 years వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 17 years నుంచి చాలా బాగా ఉంటుంది. ఇంకొక సిస్టంలో అంటే 33 అనేది ఒక అద్భుతమైన నెంబర్ అండి, మాస్టర్ నెంబర్. చాలా లగ్జరియస్గా, చాలా అంటే ఐశ్వర్యవంతంగా చాలా బాగా ఉంటుందండి. మావిగన్ చాలా వాటికన్ సిటీ లాగా చాలా లగ్జరియస్ గాను చాలా రిచ్గా అయిపోతుందండి. మనకి ఇప్పుడు హైటెక్ సిటీ అక్కడ ప్రాంతాల్లో చూస్తాం, నైట్ టైం వెళ్ళి చూడాలి. అది చూస్తే ఎలా అవుతుందో అలా చాలా బాగా 33 నెంబర్ ఉండటం వల్ల చాలా గొప్పగా ఉంటుంది. 26 నెంబర్ ఉండటం వల్ల కొంచెం స్లో అయింది, కానీ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. 80 నెంబర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్. అందువల్ల మావిగన్ కూడా చాలా మంచిదేనండి. కాకపోతే అమరావతిని మార్చకూడదండి. అమరావతిని అదే క్యాపిటల్ పెట్టుకుంటూ దీన్ని కూడా సైమల్టైజర్గా దాన్ని డెవలప్ చేసుకుంటూ అది కనుక 27/41 చేస్తే అది బాగా అద్భుతం డెవలప్ అవుతూ, ఇప్పుడు మనకి హైదరాబాద్ డెవలప్ అవుతుంది, మనకి ఇటు ఓల్డ్ సిటీలో ఈ మెట్రో అన్నీ వచ్చినాయి. హైటెక్ సిటీ కూడా డెవలప్ అవుతుంది. హైటెక్ సిటీలో మనకి ఇది లేదు కదా, కొంతవరకే ఉంది, మెట్రో లేదు కదా, ఎయిర్పోర్ట్కి మెట్రో లేదు కదా. ఈ ఏరియా డెవలప్ అవుతుంది. ఈ ఏరియా నెంబర్ ఇస్ హైదరాబాద్ ఇస్ 25/41. అందువల్ల ఇది డెవలప్ అవుతుంది. అలాగే అమరావతిలో ఇంకొక హెచ్ పెట్టి 27/41 చేస్తే అమరావతి చాలా బిల్డింగ్లు, చాలా రిచ్గా, చాలా ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తాయండి. ప్రతిపాదన మళ్ళీ ఇచ్చే అవకాశం నేను మొన్న కూడా ఇచ్చాను సార్. మొన్న ఈ ఢిల్లీకి పంపించక ముందు నేను ఒక లెటర్ కూడా రాశాను, సీఎం ఆఫీస్కి లెటర్. నేను ఇండియా భారత్ అని కూడా పిఎం ఆఫీస్కి ఇవన్నీ లెటర్లు రాస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి లెటర్లు రాయడం మాకు అలవాటుగా ఉంటుంది కాబట్టి నేను మొన్న కూడా రాశానండి. అది ఎప్పుడుకో వస్తుంది, తప్పకుండా చేస్తారు సార్. ఎందుకంటే చాలామంది తెలుగుదేశంలోనూ ఇప్పుడు ఉన్నవాళ్ళు న్యూమరాలజీ, జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళే చాలామంది ఉన్నారండి. ఎమ్మెల్యేలు కూడా ఏ కాస్త చేయాలన్నా కూడా చేస్తారు. ఎవరైనా ముహూర్తం చూడకుండా, జ్యోతిష్యం చూడకుండా, సంఖ్యాశాస్త్రం చూడకుండా అడుగు బయట పెట్టరు సార్. ఇప్పుడు ఎవరు పెట్టరండి. ఇప్పుడు అందువల్ల నేను చాలామందికి నేను చెప్పడం కూడా జరిగింది. కొంతమంది నాతో మాట్లాడటం కూడా జరిగింది, పెద్ద ర్యాంకులో ఉన్నవాళ్ళు. అది చూద్దాం. అది 27 నెంబర్ చేసుకొని అలా చేసుకుంటే అమరావతి డెవలప్ అవుతుంది. సైమల్టేనియస్గా ఈ ఎయిర్పోర్ట్ కావాలి కదా, ఈ పోర్ట్ ఏరియా కూడా బాగా డెవలప్ అయ్యి ఒక
సస్యశ్యామలంగా గ్రీన్ సిటీ ఉంటుంది, ప్లస్ హైవే, ఈ పోర్ట్లు ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి ఆ ఏరియా ఫైనాన్షియల్గా బాగా సస్టైన్డ్ అవి బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అది కాక హైదరాబాద్ కన్నా మావిగన్ అమరావతికి పోర్ట్ ఉండటం చాలా ఇది. అందువల్ల పోర్టు కోసమే హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి రోడ్డు వేసుకుంటారండి. ఆ రోడ్లో మనం కలుపుకుంటే, విజయవాడ నుంచి వచ్చి ఆ రోడ్లో కలుపుకుంటే పోర్టుకి మనం యాక్సెస్ ఉంటుందండి. ఓకే, మనకి 2 పోర్ట్లు, 10 పోర్ట్లు ఉన్నాయండి, చాలా పోర్ట్లు ఉన్నాయి. ముఖ్యంగా మచిలీపట్నాన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగా డెవలప్ అవుతుందండి. సూపర్ సూపర్. ఇక ఫైనల్గా గురుగారు, ఇవాళే నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. సో జాతీయ స్థాయిలో. సో మరి తెలుగుదేశం పార్టీ పూర్తిగా నారావారి చేతిలోకి వెళ్ళిపోయింది. నందమూరి నుంచి ఇప్పుడు అయిపోయినట్టే లెక్క. సో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అట్లాగే లోకేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుంది? లోకేష్ గారి ఇప్పుడు ప్రజెంట్ జాతకం చాలా గొప్పగా ఉందండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అందువల్లనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగాడు చాలా చిన్న వయసులో. డేట్ ఆఫ్ బర్త్ మనం చెప్పుకోకూడదు సార్, ఎందుకంటే వాళ్ళు అడగందే మనం చెప్పకూడదు, అంటే బయలుగెత్తం చేయకూడదు. రైట్. జాతకం అంటే నేను జాతకాన్ని విశ్లేషిస్తా కానీ డేట్ ఆఫ్ బర్త్ నన్ను అడగొద్దు మీరు, నేను చెప్పను కూడా. రైట్. ఇప్పుడున్న ప్రజెంట్ గోచారం నేను పరాశర చూస్తాను, నాడీ జ్యోతిష్యం చూస్తాను. నాడీ భృగునాడీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా రాహువు జూపిటరు శాటర్న్ యొక్క గోచారం చాలా ముఖ్యం. ఆయన జాతకంలో అండి ముఖ్యంగా లగ్నా లార్డ్ అండ్ 10th లార్డ్ పరివర్తన చెందారండి. ఆ పరివర్తన మహారాజయోగం అనేది అద్భుతమైన రాజయోగం. లగ్నా లార్డ్ అండ్ 10th లార్డ్ ఎవరి జాతకంలో అయినా పరివర్తన మహారాజయోగం చాలా మంచిదండి. దాంతోపాటు ఈ 10th లార్డు లగ్నా లార్డు పరివర్తన చెందడం అనేది అద్భుతమైన రాజయోగం. అందువల్లే ఆయన నందమూరి కుటుంబంలో పుట్టాడు. ఒక చీఫ్ మినిస్టర్ గారు మనవడు, చీఫ్ మినిస్టర్ గారి కొడుకు. ఆయన జాతకం చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ గోచారం అయితే చాలా చాలా బాగుంది. అందువలనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ జాతకం ఆయన గోచారానికి తక్కిన, అంటే కుజుడు గురువు యొక్క గోచారానికి రాహువుకి శనికి చాలా మంచి సంబంధం ఉందండి. ఓకే. తర్వాత ఈ శని యొక్క గోచారానికి గురువుకి చాలా మంచి సంబంధం ఉందండి. ఓకే. ఆయన ప్రజెంట్ శని గోచారానికి రాహుకి చాలా మంచి సంబంధం ఉందండి. అందువల్ల ఇప్పుడు ఆయనకి అకస్మాత్తుగా ఏది జరిగినా గ్రహ ప్రభావమే. ఆయన గ్రహాలు చాలా చాలా బాగుందండి. పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ పరిస్థితి కూడా బాగానే ఉంటుందండి. ఓకే, చాలా బాగుంటుంది. కాకపోతే లోకేష్ గారికి మాత్రం రేపు 2027 జూలై తర్వాత కొంచెం ఏలినాటి శని వస్తుంది. దానికి వాళ్ళందరూ పరిహారాలు చేసుకుంటారు సార్. వాళ్ళకి చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఉంటారు. దానికి తగ్గట్టుగా పరిహారం, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మంచి టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలా ఏలినాటి శని మంచిది కాదండి. ఏలినాటి శనిలోనే చాలా మంచి జరుగుతుంది. నాకు 83లో ఏలినాటి శని వచ్చినప్పుడే నాకు 6 ఉద్యోగాలు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్లో.